రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడివై ఉన్న దేవా, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చి ఉన్న మా తండ్రి, మీ యొక్క జీవము కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సూర్యోదయం నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా ప్రభువా, ప్రతి విషయంలో మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు. ప్రతి నిమిషము మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ఎటువంటి లోటు, ఎటువంటి బలహీనత, ఎటువంటి కృంగుదల, ఎటువంటి నిరుత్సాహం మమ్మల్ని ఆవరించకుండా కాపాడినందుకు కూడా స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ప్రతి ప్రయాణమును తండ్రి ఆశీర్వాదకరంగా మార్చారు. అయా, మా పనులన్నిటిలో కూడా మాకు దీవెనలు దయచేశారు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిన చేరి సజీవులుగా స్తుతించుకునే అవకాశం అనుగ్రహించినందుకు వందనాలు. ముఖ్యంగా ప్రభువా, అయ్యా, ఈ నెలంతను కూడా, ఈ నవంబర్ మాసమంతను కూడా మీ కృపలో భద్రపరుచుకుని ఈ నెలలో చివరి రోజులోనికి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము, మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు అని అయా భక్తుడు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్న రీతిగా, అవును తండ్రి, మాకున్న ఏ సమస్యల్లో నుంచైనా, ఏ వేదనకరమైన ఏ బంధకాల నుంచైనా మమ్మల్ని తండ్రి విడిపించి రక్షించగలిగిన సమర్థుడవు నీవే నాయనా. అయా, సజీవుడు అయిన దేవుడవు, మాట్లాడే దేవుడవు, అయా సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు. అయా, మీరు ఏ కార్యమైనను తండ్రి మా ఎడల జరిగించగలరు. ఈ రోజున మీకు సాధ్యము కానీ, మీరు చెయ్యలేని, అయా మీరు జరిగించలేని ఏ కార్యము కూడా ఈ లోకములో లేదు ప్రభువా. ఎస్ లార్డ్, మేము కూడా నమ్ముతున్నాం. మాకున్నటువంటి ప్రతి సమస్య నుంచి మమ్మల్ని విడిపించగల దేవుడవు, మమ్మల్ని తప్పించగల దేవుడవు, మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు అని ఈ ప్రార్థనలో అయా ఉంటున్న మేమందరము కూడా నమ్ముతుండగా అయా ఆ విధంగానే మా జీవితాల్లో జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి కూడా అడుగుతున్నామయ్యా, ప్రార్థిస్తున్నాము. మీ కృప దయచేయండి, మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి ప్రార్థన అవసరతను బట్టి మేము ప్రార్థన చేయబోతుండగా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని అడుగుతున్నాం. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాం. ప్రతి బలహీనత నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి రోగం నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మైగ్రేన్ తలనొప్పి నుంచి నాయన విడుదల దయచేయండి. హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, అయా చెస్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు, ప్రతి వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. బ్లడ్ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా ప్యాంక్రియాస్ ప్రాబ్లం నుంచి, అయా ఆర్థరైటిస్ నుంచి, మోకాల నొప్పుల నుంచి తండ్రి, అయా ప్రతి వాటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అన్నీ కూడా నార్మల్గా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రతి దురాత్మ, అంధకార క్రియలన్నిటిని బట్టి కూడా అడుగుతున్నాం. యేసు నామములో వాటిని లయపరచండి తండ్రి. అయ్యా, కుటుంబంలో గొడవలు, విభేదాలు, సమస్యలు, ఒకరంటే ఒకరికి ద్వేషములు నాయన, ఇటువంటి అపవాది క్రియలన్నిటిని కూడా లయపరచండి తండ్రి. ప్రేమ అనురాగముతో గౌరవించుకుంటూ ఒకరినొకరు తండ్రి అర్థం చేసుకుంటూ జీవించే సహాయం అనుగ్రహించండి ప్రభువా. మీరు కట్టినటువంటి కుటుంబంగా వారి కుటుంబాలను మార్చండి. యవన బిడ్డలందరికీ తండ్రి విడుదల దయచేయండి. వారికి ఉన్నటువంటి ఎడిక్షన్స్ నుంచి, వారికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రతి గొడవ నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వృద్ధులను, యవన బిడ్డలను, చిన్న బిడ్డలను తండ్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాం. వారందరికీ రక్షణ కలగజేయండి తండ్రి. అదేవిధంగా మా అప్పులను బట్టి అడుగుతున్నాం. ఎటువంటి అప్పు మేము కలిగి ఉన్నామో ప్రతి అప్పు నుంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. అయా, బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లో తండ్రి వారు నూరంతలుగా ఆశీర్వదింపబడే కృపా సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ధనమిచ్చి చిక్కుబడ్డారు, మోసపోయారు, వారి ధనం మరలా వారికి తిరిగి రావడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉండగా మీ చిత్తంలో వారి వివాహాన్ని జరిగించమని అడుగుతున్నాము.
అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచుమని ప్రార్థిస్తున్నాము. గర్భఫలం లేని బిడ్డలు అనేక మంది ఉన్నారు తండ్రి, ప్రార్థిస్తుండగా నాయన బిడ్డల గర్భాలను తాకండి అయ్యా, వారి లోపాలను సవరించండి, బిడ్డలు గర్భఫలం పొందుకొనలాగిన కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నారో వాటన్నిటిని కూడా మీ చిత్తంలో వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. ఆయా దేశాల్లో ప్రియబిడ్డలు ఉంటున్నారు, వారందరికీ మీ రక్షణ, మీ కంచె దయచేయమని అడుగుతున్నాము ప్రభు. ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయాల్లో, వీసా ఇంటర్వ్యూస్ విషయాల్లో కూడా సహాయం అనుగ్రహించండి తండ్రి. వారి ప్రయాణంలో కూడా మీరు క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి, నైట్ ప్రయాణిస్తున్న వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. రక్షణ, కాపుదల వారందరికీ మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా మా భారతదేశాన్ని దీవించండి. దేశానికి రక్షణగా ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచము, దేవదూతల రక్షణ అయా మా గృహాల చుట్టూ దయచేయండి. ఎవరు కూడా అపవాది క్రియల చేత, శత్రువుల చేత, బలహీనతల చేత, అయా దొంగల వలన, ఎటువంటి సమస్య వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఇంకా నిద్రలేమి, పీడకల సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని, కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా చేర్చుకొని మిమ్మల్ని స్తుతించుకొనడానికి, ఆరాధించుకొనడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.